వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చానని, విచారణకు పూర్తి సహకారం అందించినట్టుగా చెప్పారు. మరోసారి నోటీసులు ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు కూడా ప్రస్తావించారని మాధవ్ చెప్పారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రస్తావించారని, ఈ విషయంపై తాను కూడా ఫిర్యాదు చేస్తానంటున్న గోరంట్ల మాధవ్తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అసలు ఏ అంశాలు విచారణలో జరిగే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాధవ్ ఉన్నారు. ఆయన అడుగు మన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, విచారణకు హాజరయ్యారు, ఏంటి ఎలా సాగింది విచారణ? ఒక క్వశ్చనైర్ని తయారు చేసి పెట్టుకోవడం జరిగింది పోలీసు వారు. ఆ క్వశ్చనైర్లో ఉన్న క్వశ్చన్స్ను అడగడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ ప్రతి క్వశ్చన్కు నేను ఆన్సర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి, ఇన్వెస్టిగేషన్కి ఎలాంటి ఆటంకం కానీ ఇబ్బందులను కలిగించరాదు, సాక్షులను ప్రభావితం చేయరాదు అనే మాటను కూడా వారు చెప్పడం జరిగింది. నేను కూడా గతంలో పోలీసులో పనిచేసిన వాడిని, ఖచ్చితంగా మీ పోలీసు వ్యవస్థకు సహకరిస్తాను. పోలీస్ పట్ల, చట్టాల పట్ల గౌరవం ఉన్నవాడిని. మా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చట్టబద్ధతగా చట్టం లోపలనే బిహేవ్ చేస్తుంది. మేము కూడా ఆ రకంగానే కోఆపరేట్ చేస్తామనే మాట చెప్పడం జరిగింది. సార్ మరొకసారి విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చాయని చెప్పంటున్నారు, ఎప్పుడు రమ్మన్నారు? ఇంకా డేట్ ఇవ్వలేదు, ఎప్పుడు డేట్ ఇచ్చినా వస్తుంది. అంటే పోక్సో చట్టం కేసులో బాలిక పేరు ప్రస్తావించకూడదనే దానిపైన మీ పైన కేసు పెట్టారు. సో దానిపైన లోపల ఏం జరిగింది ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ గారు అనేక సార్లు మాట్లాడిన బాధిత బాలికల పేర్లను డిస్క్లోజ్ చేసిన ఘటనలను మనం నెట్లో పోయి చూస్తే కనపడుతుంది. దానిపైన కూడా నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. దాని మీద కూడా కేసు కట్టి వాళ్ళని విచారణ చేస్తే ఈ ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా, చట్టం అందరికీ సమానంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్న భావన ప్రజలకు కనిపిస్తుంది. ప్రజలకు ఆ భద్రతను, భరోసాను ఇచ్చిన వారం అవుతాం. నేను కూడా త్వరలోనే వాళ్ళ మీద కేసు ఇవ్వబోతున్నా. ఆ కేసును రిజిస్టర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఫైనల్గా ఎవరెవరిపైన కేసులు పెట్టబోతున్నారు?